హెడ్ న్యూస్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ప్రభాకర్ రావు కోరారు. ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానన్న ప్రభాకర్ రావు రాజకీయంగా తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభాకర్ రావు పిటిషన్ తెలిపారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో తన కుమారుడి దగ్గర ఉంటున్నానని ప్రభాకర్ రావు తెలిపారు. మరోవైపు ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలంటూ ప్రభాకర్ రావు అమెరికాలో పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఎక్కడున్నాడు అనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసును కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఎట్టకేలకు అమెరికా ప్రభుత్వాన్ని అయితే మాత్రం తను ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. రాజకీయంగా తనను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ ఒక పిటిషన్ దాఖలు చేశాడు. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, ఈ పరిస్థితుల్లో తాను ఇండియాకు వెళ్ళలేననేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఫ్లోరిడాలో తన కుమారుడి ఇంటి వద్ద ఉన్నాననేటువంటి అంశాన్ని కూడా ప్రభాకర్ రావు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు అమెరికాలో తలదాచుకొని ఉంటున్నటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ఒకవైపు పోలీసులు ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు తను అంటే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. మరోవైపు రెడ్ కార్నర్ నోటీసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పిస్తామనేటువంటి అంశాన్ని అయితే పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు.